ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండి అమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా ఓ 25 దొరుకుతాయి, ఓ 25. అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది చెరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలండి. అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులో ఉండే అటువంటి మేనమామలు మనకు లేరు. పుట్టని చంపేస్తాననే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్కు. అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకుండా అమ్మా. రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే, కష్టాలు ఎదుర్కొన్నవాళ్ళు. ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి. అది నేర్చుకోవాలి. కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు, అలా ఎక్కడా లేదు సిద్ధాంతం. పుట్టిందే భయంకరం అండి. మేనమావ కత్తించుకుని నిలబడతాడు. ఆ పరాయివాడు కాదు, పైగా పురుటికి మేనమావ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెడతారు? వాడే కత్తించుకుంటాడు చంపేస్తానని. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపేస్తాడా? ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి? ఈయన బతికాడు. ఈయన పుట్టగానే పాము పడకబట్టి కాడింది యమునా అనేది దారిచ్చింది. ఇవ్వకపోతే మునగాల్సిందేనా? పోనీ పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా? ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద, ఏ తీవ్రవాదులు చేయలేదు. 30 హత్యా ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకోండి. 30 లెక్కబడి చెబుతాం, 30 నాట్ లెస్ దాన్ 30. 30 హత్య. ఎన్నేళ్ళు పిల్లాడు? 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేలా, 8 ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాలా? అదే జీవితం. పోనీ పెద్ద అయ్యాక ఏమైనా ఉందా? రుక్మిణీదేవి పెళ్ళికి ఎంత గొడవైపోయిందండి, ఎంత గొడవైపోయింది. బావమరుతో తగాదానా? వాడిని ఖండించాల్సిన వ్యవహారం. అయిన కత్తెట్టి నరకపోతుంటే రుక్మిణీదేవి వస్తుందా? క్షమించవయ్యా అంటుందా? మేసం గొరుగు వదిలేస్తాడా? వాడు అప్పటి నుంచి కచ్చగట్టి కూర్చుంటాడా? పోనీ తర్వాత ఏమైనా సుఖపడ్డారంటే మళ్ళీ వీళ్ళ అబ్బాయికి ఆ రుక్మి కూతురునిచ్చి పెళ్లి చేశారండి ప్రద్యుమ్నుడికి. ప్రద్యుమ్నుడి భార్య మేనమామ కూతురే. పెళ్లి జరిగింది. మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడం. ఈ తగాదాలన్నీ ఉండవా? రిపర్కేషన్స్ అంటారే, ఉండవా? తల్లిదండ్రి మధ్యలో తగాదాలు ఉంటే అవి పిల్లల్లోకి రావా? ఎంత పడ్డాడు. కొడుకు కాపురం అలాగే ఉంది, ఆయన కాపురం అలాగే ఉంది. 1, 2, 8 మంది భార్యలా. ఇందులో మళ్ళీ సత్యభామ ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు. 8 మందితో ఫోటో దిగుతుంటే ఆవిడ ముందుకు వచ్చి కుష్ఠుడికి అడ్డంగా నిలబడుతుంది. నేను పడాలి, ఇంకెవడో వాడద్దు. ఆవిడతో పడ్డాడు. పోనీ ఏమైనా యుద్ధం చేశాడు? కాళ్ళు అట్టుకున్నాడు. వీళ్ళు అక్కడ కాళ్ళు అట్టుకుని కాపురం చేశారండి మహానుభావుడు. మనము పెద్ద అహంకారాలు ఫీల్ అయిపోతున్నాం ఇక్కడ. కాళ్ళు అట్టుకుని కాపురం చేశాడు ఆయన. కాపురం చేసుకుంటే కాళ్ళు అట్టుకోవాలని చెప్పాడంతే, తప్పదు. అందుకే వసీరా అని ఒక మహాకవి చెబుతాడు. మంచి మాట చెబుతాడండి వచన కవిత్వంలో. కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలడు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు అన్నాడు. బతుకంతా యుద్ధాలే. నరకాసురుడితో యుద్ధం, సౌభకుడు అనేటువంటి వాడితో యుద్ధం, శిశుపాలుడితో యుద్ధం, మహాభారత యుద్ధం. ఈయనకి సంబంధం లేదు. 18 రోజులు గొడ్డు చాకిరీ చేస్తే అక్కడ తర్వాత ఈ ధర్మరాజులు గారు హోమ్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేదు. మొత్తం అతలు బొమ్మని చెప్పాడు. ఎందుకు చేసినట్టు ఈ చాకిరీ? రథసారథ్యమా? సారథ్యం పేరు మీద ఆయనకు వచ్చింది ఏముందండి? ఒక మంత్రి పదవి ఇవ్వలేరండి. ఏదో చిన్న సాయం చేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు ఈవేళ. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పెద్ద నాయకులను పట్టుకోవడానికి మొత్తం పార్టీలన్నీ కుమ్మైపోయాయి. ఇక్కడ సారథి సారథ్యం చేస్తూ ఉంటే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఎలా చెప్తారో తెలుసా? ఎలా చెప్తారండి? కుడికి తిప్పు, ఎడంకి తిప్పు, ఈలో బాణం వేస్తాడు, వీడు పోతాడు. ఎక్కడ కుడికాలతో తంతారమ్మా, కుడికి తిప్పమని అర్థం సారథిని. ఎడమకాలతో తంతే ఎడమకి తిప్పమని అర్థం. ఇటువంటి తాపులు పరమాత్మ ఎన్ని పడుంటాడండి అర్జునుడి చేతుల్లో ఎన్ని పడుంటాడండి 18 రోజుల పాటు. సేవకుడు అంటే